హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. సమ్మర్ వచ్చేసింది కదా! ఈ సమ్మర్‌లో రకరకాల వడియాలు పెట్టేసుకుంటూ ఉంటాము. అందులో భాగంగా నేను ఇక్కడ సగ్గుబియ్యం క్యారెట్ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి. ముందుగా ఒక బౌల్‌లోకి నేను ఇక్కడ 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. దాదాపుగా 250 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని వాటర్ వేసుకొని క్లీన్ చేసేసుకుందాం. ఇందులో డస్ట్ అది ఇది ఉంటుంది కదా! క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ సగ్గుబియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఈ సగ్గుబియ్యాన్ని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే రాత్రంతైనా నానబెట్టుకొని ఉంచుకోవచ్చు. ఇప్పుడు 4 గంటల తర్వాత చూడండి సగ్గుబియ్యం అయితే నానిపోయాయి. ఇప్పుడు ఒక వెడల్పుగా మందంగా ఉన్న గిన్నెని తీసుకొని ఇందులోకి మనం 1 గ్లాస్ సగ్గుబియ్యానికి ఆల్రెడీ 2 గ్లాసుల వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాం కదా! ఇప్పుడు నేను ఇక్కడ 6 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే 1 గ్లాస్ సగ్గుబియ్యానికి 8 గ్లాసుల వాటర్ పడతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెని పెట్టేసుకొని ఇలా నీళ్లు మసులుతూ ఉన్నప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకోవాలి. ఇలా గరిటెతోటి మధ్య మధ్యలో కంటిన్యూయస్గా కలుపుకుంటూ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే సగ్గుబియ్యం అనేది తొందరగా గిన్నెకి అంటుకొని అడుగు పట్టేస్తాయి. చూడండి ఇలా సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా ఉడికి ఇలా మనం చేతితోటి పట్టుకుంటే జిగురు జిగురు అంటుకునేంత వరకు సగ్గుబియ్యంని కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా 20 నిమిషాల వరకు టైం పడుతుందండి. అలా ఉడికించుకుంటేనే సగ్గుబియ్యం వడియాలు విరిగిపోకుండా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. అలాగే 2 మీడియం సైజు క్యారెట్ ఇలా తురుముకొని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఈ వడియాలకి సాల్ట్ తక్కువగా పడుతుందండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోండి. వడియాలు కలర్ చేంజ్ అవ్వకుండా తెల్లగా మల్లె పువ్వులాగా ఉంటాయి. వీటిని ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకవేళ సాల్ట్ చూసుకొని వేసుకోండి. సాల్ట్ తక్కువగా ఉందంటే మరి కొంచెం యాడ్ చేసుకోండి. మరి ఎక్కువగా అయితే వడియాలు బాగుండవు. ఇప్పుడు మూత పెట్టేసి పూర్తిగా చల్లార్చుకోవాలి. ఒకవేళ మీరు క్లాత్ పైన వేసుకున్నట్లయితే కాస్త చల్లార్చుకొనైనా వేసుకోవచ్చు. క్లాత్ పైన ఈ సగ్గుబియ్యం వడియాలు అంత పర్ఫెక్ట్గా రావండి. మిక్సీకి వేసుకున్నదైతే బాగా వస్తుంది. మనం ఉడికించుకున్నాం కాబట్టి సగ్గుబియ్యంని అంత పర్ఫెక్ట్గా రావు. ఇప్పుడు ప్లాస్టిక్ షీట్ పైన పూర్తిగా చల్లారిన తర్వాత గుంట గరిటెతోటి ఇలా సగ్గుబియ్యం వడియాల్ని వేసేసుకోవాలి. ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి. చిక్కగా ఉంది కాబట్టి ఇలా అన్నిటినీ వేసేసుకొని మంచిగా వన్ డే మొత్తము ఫ్యాన్ కింద అయితే వన్ డే మొత్తం ఆరనించుకోవాలి. ఎండలో అయితే సాయంత్రానికల్లా బాగా ఎండిపోతాయి. చూడండి ఇలా ఎండిన తర్వాత మనం ప్లాస్టిక్ షీట్ పైన వేసాం కాబట్టి ఇలా చేతితో తీసుకుంటే చాలా బాగా వచ్చేస్తాయి. అదే క్లాత్ పైన అయితే కొంచెం సరిగా రావండి ఇవి. ఇలా అన్నిటినీ తీసేసుకొని 2 రోజుల పాటు ఎండలో బాగా ఎండనివ్వాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ట్రాన్స్పరెంట్గా. వడియాలు అనేటివి అస్సలు విరిగిపోకుండా చాలా బాగా వచ్చాయి. చూడండి ఇలా 2 రోజులు బాగా ఇలా గలగల అనేంత వరకు ఈ వడియాల్ని ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకొని సంవత్సరం రోజుల పాటు నిల్వ చేసుకుంటే ఫ్రెష్గా బాగుంటాయండి. ఇప్పుడు కొన్ని వడియాల్ని వేయించి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఇలా వడియాల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలి. అలాగే మిగతా వడియాలన్నిటినీ వేయించుకోవాలి. ఈ వడియాలను వేయించుకున్నప్పుడు ఆయిల్ మంచిగా కాగి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవద్దు, ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటాయి. చాలా చాలా బాగుంటాయండి. రసం సాంబార్ చేసుకున్నప్పుడు నంచుకోవడానికి ఈ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా చాలా చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.